నా జీవితాన్ని మా కుటుంబ జీవితాన్ని మార్చేసిన సందర్భం. దానికి కృతజ్ఞతగా ఒకటి చిన్న గురువుగారి పర్మిషన్తో రేపు బెంగళూరులో జరిగే కార్యక్రమంలో మన క్లాస్కి సంబంధించి ఎంతమంది మాస్టర్స్ వచ్చినా ఆ హోటల్ ప్రోటోకాల్, ఆ హోటల్లో ఎంత రిచ్ భోజనం పెట్టగలిగితే దానికి అందరికీ మా కుటుంబం తరఫున నేను స్పాన్సర్ చేయాలని భోజనానికి. ఎందుకంటే ఒకటి కాదు, రెండు కాదు, అక్కడి నుంచి వచ్చిన తర్వాత 14 తర్వాత వచ్చిన తర్వాత నుంచి మా జీవితాలు అంటే ఏదో అద్భుతాలు జరిగిపోయాయి కాదు, కానీ అద్భుతాలు జరిగేదానికి నాంది పలికింది. ఆ నాంది ఎటువంటిదంటే 4-5 నెలల నుంచిగా మా చిన్నబ్బాయికి ఉన్న ప్లాట్ రిజిస్ట్రేషన్ కాకుండా ఉండే అన్ని అనుకూలంగా వాళ్ళే వచ్చి రిజిస్టర్ చేయించడము అనుకున్న టయానికి. నెక్స్ట్ అదే మాదిరిగా కొళాయప్ప గారు కేసు గురించి, సార్ కేసు గురించి గవర్నమెంట్ ఉద్యోగస్తులకి కొంతమందికి రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఇవన్నీ సహజము. నాకు కూడా నాతో పాటుగా అక్రమంగా మా మీద కేసులు పెట్టడం జరిగింది. గత 2022 నుంచి పడుతూ ఉన్నాము, లేస్తూ ఉన్నాము. ఈ క్లాస్కి వచ్చేదానికి ముందర ఒక 4-5 రోజులు అంటే ఫస్ట్ మేమే ఉండాలి, ఏం చేసినా సార్కి నేనే ఉండాలి. మరి నేను అంటాను కదా, సార్ చెప్పిన ప్రకారం నేనే ఉండాలి, మా కుటుంబం ఉండాలి ముందుగా అని చెప్పని విఐపి సీట్లు అంటే ఎవరు చేసుకోలేరు కాదు, నేను ముందుండాలని ముందు ఉద్దేశంతో నేనే చేయించుకున్నాను. అదే మాదిరిగా ప్రతి దాంట్లో కూడా మనందరం కూడా ఏంటంటే విశ్వం మాస్టర్ చేసేది విశ్వ కార్యక్రమం, విశ్వ సంక్షేమం కోసం, కేవలం మన కోసమే కాదు, విశ్వ సంక్షేమం. ఎట్లంటే మన మనసులు మారినప్పుడు, మన కుటుంబంలో మన మైండ్ సెట్ మారిన తర్వాత మన ఇంట్లో మన 5 ఏళ్ళు ఒకటేగా ఉండవు. అటువంటి రకరకాల భిన్న మనస్తత్వాలు ఉంటాయి. ఆ మనస్తత్వాలన్నీ కూడా ఏం మాట్లాడుతున్నా, ఏం చేస్తున్నా మౌనం పాటించడము. ఆ కోపం నాకైతే విపరీతంగా ఉండింది. అటువంటిది 50% వరకు తగ్గిపోయింది. ఇంట్లో వాళ్ళ సంబంధ బాంధవ్యాలు అలానే పెరుగుతున్నాయి. ఈ మధ్యకాలంలో మాకు వారం 10 రోజుల నుంచి మా పిల్లలందరూ బెంగళూరులో ఉన్నారు. మా అల్లుడి గారికి ఆపరేషను తర్వాత మొన్న కార్తీక పౌర్ణమి రోజు మా పెద్ద అబ్బాయికి అశ్విని భరణి నక్షత్రంలో మాకు ఒక మనవరాలు పుట్టింది. చాలా గొప్పగా ఫీల్ అయ్యాము, చాలా సంతోషంగా ఫీల్ అయ్యాము. అందరూ బెంగళూరులో ఉన్నారు. ఈ కార్యక్రమంకి వస్తామో లేదా అనేది పక్కన పెడితే ఎట్టి పరిస్థితులు వస్తాము, వెళ్ళిపోదాం అనే ఉద్దేశంతో అనుకున్నాం. అయిపోయింది, బాగా సక్సెస్ అయింది మాకు. అదే మాదిరిగా మాకు ఆ కేసు విషయంలో అంటే 2 రకాలుగా పెట్టారు. క్రిమినల్ కేసులు పెట్టారు, డిపార్ట్మెంట్ పరంగా ఇబ్బంది పెట్టారు. అది వేరే వాళ్ళ మీద కొన్నిసార్లు పడుతున్నాయి, మా మీద పడ్డాయి అన్నమాట. ఇన్నాళ్ళకి నిజం తెలుసుకున్నారు. కరెక్ట్గా మా మనవరాలు గారు పుట్టినరోజు, అది మొన్న పుట్టిన బర్త్డే ఆ రోజు పుట్టడము, అదే రోజు మధ్యాహ్నం మా పాత్ర దాంట్లో ఏమి లేదని చెప్పని డిస్మిసల్ ఫ్రమ్ సర్వీస్ రాసిన దాన్ని వెనక్కి తీసుకున్నారు వాళ్ళు. అది చాలా గొప్ప విషయం. ఇవన్నీ జరుగుతున్నాయి. ఈ పరంపర అంతా సెప్టెంబర్ 14 నుంచి మాకు మంచి రోజులు స్టార్ట్ అయ్యాయని చెప్పని మేము సగర్వంగా చెప్తున్నాను. నేనైతే సగర్వంగా అంటే సార్ ఇందాక చెప్పారు ఎస్ అని చెప్పన్నారు కదా, ఎస్ వీఆర్ అన్లిమిటెడ్. అంటే మనం అందరూ అన్లిమిటెడ్, మనల్ని ఎవరు ఏం చేయలేరు. మనకు ఆ విల్ పవర్ ఉంది. విశ్వ మాస్టర్ గారు ఎంత మన ఎనర్జీ తగ్గినా దాన్ని ముందుకు తీసుకెళ్లేదానికి ముందుగా ఉన్నారు. దానికి తగ్గట్టుగా మా ఉడతా భక్తిగా బెంగళూరులో మనం మన డిసెంబర్ 14వ తారీఖు ఏదైతే మన కార్యక్రమం జరుగుతుందో ఆ రిచ్ వాళ్ళు ఎంత రిచ్గా చేస్తారో ఆ రిచ్ అక్కడ సాయంకాలం వరకు జరిగే అన్ని కార్యక్రమాల వరకు, ఉదయం టీ కాడ నుంచి సాయంకాలం మళ్ళీ స్నాక్స్ తీసుకొని ఇంటికి పోయేంత వరకు ఎంత వద్దో అది మొత్తం మా కుటుంబం మేము పెట్టుకుంటామని చెప్పి అవకాశం ఇచ్చిన విశ్వ మాస్టర్ గారికి, విశ్వానికి సర్వదా కృతజ్ఞతలు చెప్తున్నాను. ఎందుకంటే గ్రాటిట్యూడ్ మొదట అన్నారు, నేను గ్రాటిట్యూడ్ చెప్పాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా ఆ రూపంలో ఖచ్చితంగా తీసుకుంటాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్.